ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు అలాగే రెసిడెంట్ స్కూళ్లలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అలాంటి సంఘటనలు కూడా నర్మెట బాలికల స్కూల్లో అంటే ఇక్కడ ఆదర్శ పాఠశాలలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవి తమకు అనుకూలంగా లేవు, ఒకవేళ ఉన్నా కానీ తమను వెట్టి చాకరీ చేయిస్తున్నారన్నటువంటి ఒక ఆందోళన మాత్రం విద్యార్థులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు నిన్నటి నుండి ఒక ఆందోళన పూరితమైనటువంటి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో డిఓ గారికి అలాగే ఎంఈఓ గారికి మాకు ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వార్డెన్ మేడం ఎవరైతే ఉన్నారో తాము మాకు వద్దు మొర్రో అంటూ ఇక్కడ మొత్తం ఒక ముక్త కంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే నర్మెట ఆదర్శ బాలికల వసతి గృహంలో మనం ఉన్నాము. వాళ్ళ సమస్యలు ఏంటి, నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాలే కాదు, గత అంటే లాస్ట్ దసరా అంటే సంవత్సర కాలం నుండి కూడా తాము అదే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, అయినా మా మొర వినే వాళ్ళు ఎవరు లేరు అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వాళ్ళలో ఉన్నది. చివరికి విసిగి వేసారి విధులేని పరిస్థితుల్లో తాము బయటికి రావాల్సి వచ్చిందన్నటువంటి ఒక సూచనలు చేస్తున్నారు. తాము ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామో చెప్పలేని సమస్యలు మా దగ్గర ఉన్నాయన్నటువంటి ఒక ఆందోళన విద్యార్థుల్లో నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మేము ఉండే పరిస్థితి లేదని చెప్పి ముక్త కంఠంతో చెప్తున్నటువంటి విద్యార్థులు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాము, వాళ్ళ సమస్యలు ఏంటో ఒక్కసారి మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు నిన్నటి నుంచి ఒక ఆందోళన చేస్తున్నారు, ఆందోళన కారణం ఏంటి, ఎందుకు ఇట్లాంటి పరిస్థితి మీకు, ఎందుకంటే రెగ్యులర్ గా మీరు ఒకే దగ్గర ఉన్నటువంటి మీ మేడం తోటి ఎందుకు మీకు విభేదాలు వచ్చినాయి, ఎట్లాంటి ఇబ్బందులు మీరు మీ వసతి గృహంలో ఎదుర్కొంటున్నారు? సార్ మాతో క్లీనింగ్ చేయిస్తే సార్ ప్రతి సండే మమ్మల్ని క్లీనింగ్ చేసుకోంటది. ఎవ్రీ డే ఎప్పటి నుంచి అయితే ఆరో ప్లాంట్ ఖరాబ్ అయిందో అప్పటి నుంచి మాతోని వాటర్ క్యాన్స్ మోపియడం స్టార్ట్ చేసింది. ఇంకా ఎప్పుడు ఎస్టీ వాళ్ళు అనుకుంటా వాళ్ళని క్యాచి ఫీలింగ్స్ తోని చాలా మాటలు అన్నారు సార్. వాళ్ళు తినే ఫుడ్ ని మీ అబ్బాయి తెచ్చి పెడుతున్నారు, మీరు ఇంత తింటురు తినేదాకా ఒరుతున్నారు అని గలీజ్ మాటలు మాట్లాడతారు సార్. ముండలు అవి ఇవన్నీ మాట్లాడితే ఎవరు పడతారు సార్? స్టూడెంట్స్ అన్నప్పుడు స్టూడెంట్స్ కి ఎంతవరకు రెస్పెక్ట్ ఇవ్వాలో మేడం కూడా అంతవరకు రెస్పెక్ట్ ఇస్తే ఎవరైనా భరించుతారు, దానికి మించి మాట్లాడితే ఎవరు భరించలేరు కదా సార్. అట్లాంటి ప్రాబ్లమ్స్ ని మేము ఫేస్ చేస్తే ఆ మేడం ని మేము ఎలా ఉంచుకుంటాం సార్? ఓకే, ఇప్పుడు నీళ్లు తెచ్చి అంటే దూరం నుంచి మేము నీళ్ళు తీసుకురావాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు మీరు? ఎక్కడి నుంచి మోస్తున్నారు? కాలేజ్ లో నుంచి సార్. ఇక్కడ ఓకే, ఇంకా ఏమేమి సమస్యలు ఇప్పుడు? ఎందుకంటే వాటర్ అనేది ఇక్కడ అనుకోవచ్చు, ఇంకా వేరే పనులు ఏమైనా చేపిస్తున్నారా? మాతో క్లీనింగ్ చేయిస్తారు సార్. రూమ్స్ మమ్మల్ని సండే వస్తే రూమ్స్ మమ్మల్ని క్లీన్ చేసుకోమంటది. సర్కిల్స్ మొత్తం ఇప్పుడు చెట్ల దగ్గర నుంచి డ్రై అయిన లీవ్స్ అన్ని కింద పడితే అవి మేమే క్లీన్ చేసి మేమే ముట్టించి పంపించేదాకా మమ్మల్ని లోపలికి వెళ్ళనియదు సార్. ఓకే, అంటే మీ పరిసర ప్రాంతాల్లో కూడా నేర్చుకోవడంలో ఇది ఒక ఎడ్యుకేషన్ కూడా అనుకోవచ్చు కదా మీరు? సార్ కానీ మేము మా ఇంట్లో కూడా పర్సనల్ గా వర్క్ చేసుకుంటాం, దానిపైన కాన్సన్ట్రేషన్ ఉండే స్టడీ పైన అని పేరెంట్స్ హాస్టల్లో లేస్తే ఇక్కడ కూడా చదువుకోనియకుండా పనులు చేపిస్తే ఇంకెప్పుడు చదువుకుంటారు సార్? ఓకే, అంటే మీకున్నటువంటి టైమింగ్స్ అంటే చదువుకునేటువంటి టైమింగ్స్ లో కూడా ఇవే పనులు చేపిస్తున్నారా? చదువుకునే టైమింగ్స్ లో అసలు స్టడీ అవర్ ఏ రోజు పిలవదు సార్, పిలవదు. ఎప్పుడైతే ఎస్ఓ మేడం మాకు ఇట్లా ఫోటోస్ కావాలి అట్లా అంటే మమ్మల్ని అందరినీ తిట్టుకుంటా బయటికి పిలిచి మీరు ఫోటోస్ దిగనికైనా కనీసం కూర్చోండి అని అంటే సార్. అదే ఫస్ట్ నుంచి మీరు స్టడీ అవర్ కి కూర్చోాలని టైం టేబుల్ మెయింటైన్ చేస్తే వాళ్ళు కూడా కూర్చుంటారు కదా సార్. అంటే ఫోటోలు దిగడం కోసమే మిమ్మల్ని స్టడీ అవర్స్ పిలిపిస్తున్నారు, మిగిలిన టైం ఓకే. మీరు చెప్పండి ఇంకేమేమి సమస్యలు ఉన్నాయి మీకు? ఎందుకంటే ఇప్పుడు వాటర్ సమస్య ఇక్కడ, ఎందుకంటే పర్సనల్ ప్రెమిసెస్ మొత్తం క్లీన్ చేయడానికి ఇది ఒక సమస్య, ఇంకేం సమస్యలు ఉన్నాయి ఇప్పుడు? ఇంకా క్యాస్ట్ ఫీలింగ్ తిడతాయి సార్. బట్టలు వాష్ చేసుకుంటుంటే శాఖలో ఎంతసేపు ఇంటుకుంటారు అంటారు సార్. ఇంకా వాళ్ళ పిల్లలు మేము రెస్పెక్ట్ ఇయ్యండి రా చెల్లెళ్ళు అని అంటే వాళ్ళు అంటారు సార్ మేము మేడం వాళ్ళ కూతుర్లమా పని మనిషి కూతుర్లమా అనుకుంటారు సార్. ఓకే, ఇప్పుడు ఇంత సమస్యలు జరుగుతున్న తర్వాత ఇప్పుడు మనకు ఫుడ్ విషయంలో కానీ ఇప్పుడు మీకు కావాల్సినంత భోజనాలు పెట్టేటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే అట్లాంటి ఇబ్బందులు కూడా ఏమైనా ఉన్నాయా? పెడుతురు సార్, ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. ఫుడ్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్. ఇచ్చేటోళ్ళు 35 మెంబర్స్ కి ఎట్లా ఇస్తారు సార్? 30 మెంబర్స్ కి ఇవ్వాలి అటెండెన్స్. మేము ముగ్గురం ప్రెసెంట్ ఉన్నాం సార్ 30కి. ఇప్పుడు మీరు హాస్టల్లో ఎంత మంది ఉంటారమ్మా విద్యార్థులు? 7 టోటల్ 70 సార్, ప్రెసెంట్ 32. మరి ఎందుకు మిగిలిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇంటికి వెళ్ళారు సార్. అంటే ఎందుకు వెళ్ళారు? క్రిస్మస్ కి. అప్పటి నుంచి ఇంకా రాలేదు. అంత మంది అంటే అప్పటి నుండి ఇప్పుడు రాకుండా ఇంకా కంటిన్యూ వాళ్ళకి ఏం చెప్పట్లేదా మరి? మాకు ఆ టీచర్ వద్దు సార్. ఎట్లా ఎత్తి పడితే ఆ టీచర్ సస్పెండ్ కావాలి. మాకు ఆ టీచర్ వద్దంటే వద్దు. మేడం వస్తే మేము ఎవరం హాస్టల్లో ఉన్నాం. మేడం వచ్చిన నెక్స్ట్ మినిట్ అందరం అయిపోతాం. ఓకే, ఇప్పుడు మీరు ఏంటంటే మీరు చెప్పిన తర్వాత ఒకేసారి ఇప్పుడే మీరు నిరసన గలం వినిపిస్తున్నారా, లేకపోతే ఇదివరకు కూడా ఇట్లాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా? ఇప్పుడు ఇంతకు ముందు కూడా చెప్పినాం కానీ ఒకవేళ ఇక్కడ అక్కడ చెప్పాలి. కంప్లైంట్ చేస్తా మేడం
కంప్లైంట్ చేసినాం, మేము కలెక్టర్ సార్కి చేసినాం, మా ప్రిన్సిపల్ మేడం చేసినాం. చేస్తే మాత్రం ప్రిన్సిపల్ మేడం తో మేము చెప్పినందుకు కాలేజ్ కి హాస్టల్ విషయాలు వెళ్ళొద్దని మాతో ఆర్గ్యుమెంట్ చేసి నైట్ మొత్తం మమ్మల్ని తిట్టింది సార్ మీటింగ్ పెట్టి. అన్నం తినేటప్పుడు తిండి ఏమన్నా మీ పేరెంట్స్ ఫండ్స్ రాకపోయినా సరే నా పైసా అన్నం తినేటప్పుడు సార్ అందరు డైనింగ్ హాల్లో ఉన్నప్పుడు ఫండ్స్ ఏమన్నా మీ అంటే గవర్నమెంట్ ఇస్తుందా, రాకపోయినా సరే నా పైసలతో పెడుతున్నా, తిని ఇంత తింటున్నారు సంథింగ్ అట్లా గలీజ్గా మాట్లాడతారు సార్. ఓకే, అంటే ఇప్పుడు ఆమె వ్యవహార శైలి, ప్రవర్తన, మీతోటి మాట్లాడే విధానము, ఉండే విధానం ఏది సరిగలేదు. ఓకే ఓకే, అంటే ఇప్పుడు దానికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమస్యకు పరిష్కారం ఏంటనుకుంటున్నారు మీరు? టార్గెట్ చేస్తారు సార్. ఆల్రెడీ నన్ను నిన్న టార్గెట్ చేసింది. నేను మీడియాని పిలిపియలేదు, నేనే పిలిపించిన అని మాత్రం అన్నది సార్. ఆమె కంపల్సరీ టార్గెట్ చేశారని మాకు తెలుసు సార్. నిన్న మా పేరెంట్స్ ని నైట్ కూడా పిలిపించింది సార్. మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఏమో సార్, సెకండ్ ఇయర్ ఇప్పుడు లీడర్స్ ని కూడా సార్ సెకండ్ ఇయర్స్ ని ఎవరిని లీడర్స్ పెట్టలేదు. 10th ఫస్ట్ ఇయర్ వాళ్ళని పెట్టింది. అంటే సెకండ్ ఇయర్ వాళ్ళు ఎందుకు సార్ హాస్టల్ నుండి? అంటే ఇప్పుడు లీడర్షిప్ కి ఏమైనా పోరాటం జరుగుతుంది? పోరాటం కాదు సార్, మేము అక్కడ కలెక్టర్ సార్ వాళ్ళు వచ్చినప్పుడు మేము మా వాయిస్ రేజ్ చేసి మా ప్రాబ్లమ్ చెప్తున్నామని మమ్మల్ని వెకేట్ చేయమని అంటుంది సార్. మాతో లెటర్ రాయించుకుంది సార్. ఫస్ట్ నుండి మీకు సమస్యలు తెలుసు కాబట్టి మీకు సమస్యలు మాట్లాడకుండా కింది వాళ్ళని లీడర్ గా పెట్టి మిమ్మల్ని నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారా? అవును సార్. ఓకే ఓకే, ఒక అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేస్తా నువ్వు చెప్పకపోతా అని బ్లాక్ మెయిల్ చేస్తుంది సార్. నిన్న ఆ అమ్మాయి ఉంటది కదా సార్, ఇగో ఈ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తుంది సార్. ఏమని బ్లాక్ మెయిల్ చేస్తుందమ్మా? పేరెంట్స్ కి వికెట్ చేస్తా ఫోన్ ఉందని ఒక అక్క దగ్గర ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అక్క సార్, ఆ అక్క దగ్గర ఫోన్ ఉందని లేదు సార్, అక్క వాడదు ఫోన్. సెకండ్ ఇయర్ బైపీసీ పంపించింది సార్. ఆమె వెకెట్ ఇంటికి పంపించింది సార్. ఇంటికి ఎందుకు పంపించినామంటే ఆమె దగ్గర ఫోన్ దొరికిందని అన్నారు సార్. సరే మేడం మీరు ఫోన్ దొరికిందని ఆమె ఇంటికి పంపించిన అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేయండి. వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఆమె దగ్గర మీకు ఫోన్ దొరికిందా ఆంటీ అని మేము అడుగుతాం. వాళ్ళు దొరికిందంటే మేమే సైలెంట్ గా ఉంటాము. ఆంటీ దొరకలే అంటే ఇప్పుడు మేము ఏమనాలంటే సో నేను చెయ్యను అన్నది. ఎందుకు చేయరు మేడం అంటే ఆమె దగ్గర ఫోన్ దొరకలే అన్నది. అప్పుడే ఫైనల్ గా ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు ఇదంతా సమస్య అధికార దృష్టికి ఇప్పుడే తీసుకెళ్లారా, ఇంత ముందు కూడా తీసుకెళ్లారా? ఇప్పుడే తీసుకొచ్చినాం సార్. ఓకే, మరి ఆమెకి ప్రయత్నం చేసినా ఆమె తీసుకెళ్ళి ప్రయత్నం చేశారు మీరు? చాలా చాలా చేసినాం సార్. మమ్మల్ని ఎట్లా అంటే ఇప్పుడు హాలిడేస్ వచ్చినా పేరెంట్స్ వస్తారు కదా, పేరెంట్స్ వస్తే ఎవరిని వస్తే బండి పైన వెళ్ళిపోతానే అంటే బాబాయ్ అని ఉండదు, బ్రదర్ అని ఉండదు, ఎవరని ఉండదు సార్. రిలేషన్స్ లా ఎవరంటే వాడంటే ఎవరు పడతారు సార్. ఇప్పుడు ఆమె అంటే ఊకుంటదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆమె నార్మల్ గా లిఫ్ట్ అడుకొని పోతుంది, ఆ మేడం ఎవరో బండి మీద పోయింది ఆడెవడో అని అంటే ఊకుంటదా? లిఫ్ట్ కి వచ్చింది కదా, మరి ఆమె కూడా అట్లా అనుకోవచ్చు కదా వాళ్ళ రిలేటివ్స్ ఎవరో వచ్చిరని. ఒకరిని అట్లా అనడం వల్ల మరి ఆమె కూడా బ్లేమ్ అవుతుందని ఫస్ట్ ఆమె గుర్తుండాలి కదా సార్. ఓకే, ఇప్పుడు మీరు ఇప్పటిదాకా ఇప్పుడు అధికారుల దగ్గరికి మీరు నిన్న డిఓ గారికి లెటర్ రాశారు, ఎంఈఓ గారికి లెటర్ రాశారు. ఆ వారి నుంచి ఏమైనా స్పందన ఏమొచ్చింది మీకు? ఇంకేం రాలేదు సార్, మేము అబ్జర్వేషన్స్ చేస్తామని చెప్పినారు సార్, అంతే. వచ్చారు అన్ని ఎవరైనా ఇక్కడికి వచ్చారా? ఇవాళ ఎంఈఓ సార్ వచ్చినారు సార్. వచ్చి అందరి దగ్గర నుంచి ఎవరెవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో లెటర్స్ అనేది రాసుకొని తీసుకెళ్లారు సార్. ఓకే, కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయమ్మా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంతమంది బస్తాలు గుంజుతున్నట్టు, నీళ్లు తీసుకొస్తున్నట్టు, ఆ బస్తాలు గుంజినటువంటి వాళ్ళు ఎవరు ఇక్కడ ఉన్నారు? అందరు సార్ అప్పుడు అందరిని బయటికి రమ్మంటారు సార్. బస్తాలు తీసుకొని స్టోర్ రూమ్, ఇక్కడ నుంచి స్టోర్ రూమ్ దాకా గుంజుకుపోయే వరకు ఎవరిని రూమ్ లోకి అలౌ చేయొచ్చు సార్, బయటనే ఉండాలి. బస్తాలు తీసుకుపోయి స్టోర్ రూమ్ దగ్గర వేసినాకనే మమ్మల్ని రూమ్స్ లోకి అలౌ చేస్తారు సార్, అప్పటి వరకు అలౌ చేయదు. ఇంకేం మోపించారు? గ్యాస్ సిలిండర్ సార్. గ్యాస్ సిలిండర్లు కూడా. అయితే ఇక్కడ ఒకసారి గమనించాల్సింది ఏంటంటే మేము చదువుకోవడానికి ఇక్కడికి వచ్చాము, ఇంటి దగ్గర కూడా ఆర్థిక పరిస్థితులు బాగాలేక హాస్టల్కి వచ్చి చదువుకుందామని చెప్పి అంటున్నారు. ప్రభుత్వాలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని విద్యా విధానాల మీద అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెడుతున్నటువంటి నేపథ్యంలో అవి ఇంప్లిమెంటేషన్ జరగాలన్న దాని మీదే ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పి గురుకుల విద్యాలయాలను ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి కూడా ఒక ప్రొఫెషనల్ యాక్టివిటీస్ ఉండాలి, అంటే మెరుగైనటువంటి టీచర్స్ కూడా ఇందులో పెట్టి, అంటే వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ను కూడా పెట్టి వీళ్ళకు కావాల్సినటువంటి ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా నేర్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లో కన్నా ఎక్కువగా ఒక బానిస బతుకులు బతకాల్సినటువంటి దుస్థితి తమకు ఎదురవుతుంది అంటున్నారు. బస్తాలు మోపించడము, గ్యాస్ సిలిండర్లు ఎత్తడము, అలాగే వాటర్ మోయడము, మిగిలిన పనులన్నీ అంటే మొత్తం క్లీనింగ్ ప్రాసెస్, అంటే ఇవన్నీ చేస్తున్నటువంటి సమయంలో మేము ఎలా చదువుకునేది అన్నటువంటి ఒక ఆందోళన విద్యార్థులు కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ సహవాసం అనేది మాకు సెట్ కావట్లేదు అన్నటువంటి ఒక ఆరోపణలు వాటి మీద చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి ఎస్ఓ మేడం వచ్చారు. దీని ఎందుకంటే డిఈఓ గారికి అలాగే ఎంఈఓ గారికి కూడా వీళ్ళు లెటర్ రాసి
మరొకసారి ఒక నిరసన గలాన్ని కూడా నిన్న వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో రంగంలోకి దిగినటువంటి విద్యాశాఖ అధికారులు కూడా ఎస్ఓ గారిని అపాయింట్ చేశారు. రండి మేడం, ఒకసారి నిన్న మీకు విద్యార్థులు ఇదివరకైనా మీ దృష్టికి వచ్చిందా, లేకపోతే వీళ్ళు నిన్న నిరసన గల వినిపించిన తర్వాతనే ఈ సమస్య మీ దృష్టికి వచ్చిందా? నిన్న మధ్యాహ్నం నాకు కాల్ చేసిరు సార్. కాల్ చేసి ఇట్లా వేరే ఏబీపీ వాళ్ళు కాల్ చేసి ఇట్లా అటెండెన్స్ ఎక్కువ ఇస్తున్నారంటే నేను కేర్ టేకర్ని అడిగిన, మీరు ఎక్కువ ఇస్తున్నారంటే లేదు మేడం వేయట్లేదని. వేయకపోతే వాళ్ళకు ప్రూఫ్ చూపియండి, రిజిస్టర్స్ మీరు బయటికి తీసుకెళ్ళి చూపియండి అని చెప్పాను సార్. నేను ఇంకా అప్పటికి సద్దుమణిగిందని అనుకున్నా సార్. తర్వాత నాకు 5 o'clockకి ఏఎన్ఎం మేడం కాల్ చేసిరు సార్. పిల్లలు ఇట్లా బయట కూర్చున్నారు మేడం, చాలా ఇబ్బంది అవుతుంది, మీరు రండి అనండి. యాక్చువల్గా మేము ఒక 21 days నుండి సమ్మెలో ఉన్నాం సార్, ఎస్ఎస్సీ ఎంప్లాయీస్. నేను అక్కడ ఉన్నప్పుడు కాల్ చేస్తే నేను అక్కడ నుండి వచ్చేసిన సార్. 6 అయింది సార్. వచ్చేసరికి పిల్లలందరూ అక్కడ గేట్ బయట కూర్చున్నారు సార్. నేను పిల్లలకు కొంచెం నచ్చజెప్పి అప్పటికి పోలీస్ వాళ్ళు ఇట్లా అందరూ వచ్చారు సార్. సిఐ గారు నేను పిల్లలకు కొంచెం నచ్చజెప్పి లోపలికి తీసుకొచ్చినాం సార్. లోపలికి తీసుకొచ్చిన తర్వాత నేను మా పై అధికారులకు చెప్తే ఒక్కొక్కరిది ఇండివిజువల్ రిపోర్ట్ తీసుకోమన్నారు సార్. నైటు పిల్లలు డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరిని ఇండివిజువల్గా పిలిచి వాళ్ళ నేము, వాళ్ళ పర్సనల్ ఇక్కడ ఏమేమి ప్రాబ్లం ఫేస్ చేస్తారో అవన్నీ నేను రిపోర్ట్ రాసుకున్నాను సార్. తర్వాత మార్నింగ్ ఎంఈఓ గారు వచ్చారు, స్కూల్ ప్రిన్సిపల్ కూడా వచ్చారు సార్. మేము ముగ్గురం కూడా పిల్లలతోటి మాట్లాడినాం సార్. వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేము రిపోర్ట్ రాసుకున్నాం సార్. అవి మా డిఓ గారికి ఇస్తాం సార్. సారు శాఖపరమైన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానికి మేము అదే. మేడం, పిల్లల దగ్గర సెల్ ఫోన్లు ఉండకూడదు అన్నటువంటి నిబంధన అయితే ఉంది. నిజంగా మీరు అది మీ ఎంక్వైరీలో సెల్ ఫోన్లు ఉన్నట్టుగా వాళ్ళు ఏంటంటే దొరకలేదని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే మా మీద ఒక అభియోగాలు మోపుతున్నారు తప్ప అందులో నిజం లేదన్నటువంటిది పిల్లల మాటలో స్పష్టంగా కనిపిస్తుంది. తన దగ్గర దొరికిందని నేను నా దగ్గర అని చెప్పట్లేదు సార్. ఇంకొక ఆమె మా రూమ్ ఆమె ఉంది, శృతి అని. ఆమె దగ్గర దొరకక ముందుకే ఆమె దగ్గర దొరికిందని ఆమెను భయపట్టించి మరి దొరికిందని చెప్పిచ్చింది సార్. ఓకే, ఇక్కడ మీ దగ్గర కూడా ఫోన్ ఉందని చెప్పి ఇంతకుముందు చెప్పారు కదా, మీ దగ్గర కూడా ఫోన్ ఉందంటే మీ దగ్గర ఫోన్ ఉంది అసలు? లేదు సార్, అసలు మా దగ్గర ఇప్పుడు కాదమ్మా, నువ్వు ఫోన్ మెయింటైన్ చేసినావు మీ వార్డెన్ తెలియకుండా? ఫోన్ మెయింటైన్ చేయడం కాదు సార్, మేము ప్రూఫ్ కోసం అన్న రోజు తెచ్చినాం సార్. అది అంతే, ఫోటోస్ కోసం అని మేము తెచ్చినాం. దానికి ఎవరు ఇచ్చారా ఫోటో? ఎక్కడి నుంచి తెచ్చారు మీరు? మేము ఇంటి దగ్గర నుంచి తెప్పించినాం సార్. మీ పేరెంట్స్ అలో చేశారా ఫోన్? సార్ నన్ను పేరెంట్స్ చూసుకో సార్, నా బ్రదర్ చూసుకుంటాను. నేను నా బ్రదర్ దగ్గర నుంచి తెప్పించిన. ఓకే, దీన్ని కూడా మనం కొద్దిగా ఇప్పుడు ఎందుకంటే హాస్టల్లో ఉన్నటువంటి సమస్యల్ని ఇప్పుడు ఎస్ఓ మేడం ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే మీరు ఇట్లా ఒకేసారి మూకుమ్మడిగా కాకుండా ఒక పద్ధతి ప్రోటోకాల్ ప్రకారం కూడా మీరు వెళ్లాల్సి ఉంటుంది. అట్లా చేయొచ్చు అని మీకు తెలుసు? అసలు చెయ్యొచ్చని మాకు తెలుసు సార్, చెయ్యొచ్చని మాకు తెలుసు. ఎందుకంటే మేము ఎవరు వచ్చినా మాతో మాట్లాడలేదు కదా సార్. మాట్లాడకుండా అట్లా అవాయిడ్ చేసినప్పుడు మేము ఇట్లా చేస్తానే మాకు కూడా మేము ఎవరు అదే అమ్మా, ఇప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఏ సమస్య వచ్చినా ఎంత ఆందోళన చేసినా దీనికి సమస్యను సార్ట్అవుట్ చేసేది మాత్రం ఉన్నతాధికారులే కదా. అట్లాంటప్పుడు వాళ్ళ దృష్టికి తెలియకుండా మీకు ఫోన్ తెచ్చిచ్చింది ఎవరు? అసలు వాళ్ళ దృష్టికి తెలియకుండా ఫోన్ తెచ్చిచ్చింది ఎవరో కదా సార్. మేము అడుగుతూనే తెచ్చిచ్చారు, అది కూడా మా రిక్వెస్ట్ తోనే తెప్పించారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మేము ప్రూఫ్ చూపించాలంటే మా దగ్గర ప్రూఫ్ లేకపోతే వాళ్ళైతే ఈజీగా నమ్మరు కదా సార్. అందుకే ప్రూఫ్ కోసమే మేము తెప్పించినాం. మీ సమస్యను ఒక ఎవిడెన్స్ కోసమే, ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి పడుతున్నటువంటి బాధను తెలపడం కోసం ఎవిడెన్స్ కోసం మీ బంధువుల్ని ఫోన్ తెప్పించుకున్నారు. ఓకే ఓకే, అది ప్రస్తుతానికి మేడం ఇక్కడ ఇప్పుడున్నటువంటి దాని మీద ఇప్పుడు మీరు అందరి దగ్గర రిపోర్ట్ తీసుకున్నారు. అయితే ఇక్కడ మీకు అనిపించినటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి మేడం? ఎందుకంటే ఒక ముక్త కంఠంతో వీళ్ళు చెప్తున్నారు మాకు ఆ వార్డెన్ వద్దు, మిగిలిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు అని చెప్పి. తను మాట్లాడే భాష సరిగా లేదు, ప్లస్ ప్రవర్తన సరిగా లేదు, మేము భోజనం చేస్తుంటే ఓర్వట్లేదు, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి అనేక ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇట్లాంటి సమస్యలు మీకు గతంలో మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చాయి ఇవన్నీ? ఇంతకు ముందుకు ఏం రాలేదు సార్. పిల్లలు నాకు ఇంతకు ముందుకు మీరు ఒకటి రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వచ్చమ్మా, ఇస్తే నేను అది పై అధికారులకు తీసుకెళ్లే వాళ్ళం, ఆ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసేది కదా అంటే పిల్లలు ఏమంటున్నారంటే మమ్మల్ని మీతో మాట్లాడనీయకపోయేది మేడం అని అంటున్నారు. నేను ఈ కేజీబీ నుండి ఇక్కడికి వస్తాను సార్, నైట్ డ్యూటీ చేసినప్పుడు ఇక్కడికి వస్తాను. తర్వాత వీక్లీ 2 times అప్పుడు వచ్చేసారు. ఒక 20 days నుండి మేము సమ్మెలో ఉండడం వల్ల రాలేకపోయాను. మెయిన్గా అయితే వీళ్ళు అందరు కామన్గా చెప్పిన ప్రాబ్లం అంటే పిల్లల్ని క్యాస్ట్ ఫీలింగ్ తోటి తిడుతున్నారు అనేది పిల్లలందరూ ఇండివిజువల్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. తర్వాత పిల్లలతోటి వర్క్ చేపిస్తుందంటే నేను స్వీపర్ని ఒక 1 month అవుతుంది సార్ రిక్రూట్ చేసి. తనని అడిగితే నేను చేస్తున్నాను మేడం అని తను అంటున్నారు సార్. తర్వాత గ్యాస్ వచ్చినా రైస్ వచ్చినా ఏది వచ్చినా వీళ్ళు వంట వాళ్ళు 3 ఉంటారు సార్. నేను వాళ్ళకి చెప్పాను మీరు లోపల వేసుకోండి అమ్మా అని చెప్పాను. వాళ్ళు చేస్తున్నామని నాతో చెప్పారు, కానీ పిల్లలైతే నాకు ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు సార్ మేము ఇట్లా మోసుకుంటున్నామని నాకు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు సార్. నేను అంతకుముందు కేర్ టేకర్ గారికి కూడా చెప్పిన, మీరు పిల్లలతో అయితే కొంచెం ప్రేమపూర్వకంగానే ఉండాలి, వాళ్ళు ఎదిగే పిల్లలు కాబట్టి వాళ్ళు ప్రతిదీ చాలా ఫోర్స్గా తీసుకుంటారు.
మనం పిల్లలతోటి ప్రేమగా ఉంటేనే వాళ్ళకి నచ్చ చెప్తేనే వాళ్ళు వింటారని అయితే అంతకు ముందుకు ఒకసారి జనరల్గా వీళ్ళ విషయంలో ఒకసారి టాపిక్ వచ్చింది సార్, వంట వాళ్ళ విషయంలో ర్యాష్గా మాట్లాడుతుందంటే అప్పుడు నేను అందరితోటి కూడా ఇట్లా ఉండాలని చెప్పాను సార్. వర్క్ విషయంలో అయితే నేను వీళ్ళకే కంప్లీట్గా చెప్పిన సార్. వంట వాళ్ళు 3 ఉంటారు, స్వీపర్ కమ్ డే వాచ్మెన్ నైట్ వాచ్మెన్ ఒక్కరే సార్. ఆమెను ఒక 1 month అవుతుంది సార్ రిక్రూట్ చేసుకొని. తనకు కూడా మీరు పిల్లలతో ఏం చేయించొద్దు, మీరే చేయాలని చెప్పాను సార్. ఓకే మేడం, ఇప్పుడు మీరు ఒక ఎస్ఎస్ఏ ఉద్యోగులు ధర్నా చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ కూడా కావాల్సినంత పర్యవేక్షణ లోపం కూడా దీనికి కారణం అనుకోవచ్చా? లోపం ఏం లేదు సార్. నేను ఎప్పటికీ కాల్ చేస్తుంటా సార్, మీరు ఖచ్చితంగా పిల్లలకి మెనూ ప్రకారం పెడుతురా. వెజిటేబుల్స్ కొంచెం ప్రాబ్లం అయితే నేను కూడా కాల్ చేసిన సార్, వెజిటేబుల్స్ తెప్పించిన. ప్రొవిజన్ విషయంలో కూడా ఇండెంట్ నేనే పెట్టి నేను మొబైల్లో ఫాలో అప్ చేస్తున్నా సార్. ప్రొవిజన్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ ఎగ్స్ అవి ఇన్ టైంలో తెప్పించేటట్టు నేను కూడా ఫాలో అప్ చేస్తున్నా సార్. కాకపోతే నేను ఇక్కడికి రాకపోవడం వల్ల ఈ 20 daysలో వీళ్ళు బాగా బాధపడి ఇంత వరకు వచ్చిందని నేను అనుకుంటున్నాను సార్. మేడం మీకు ఎప్పుడైనా మేడము స్టడీ అవర్ మీరు కూర్చోమంటే ఎప్పుడైనా మేడం మమ్మల్ని కూర్చోబెట్టిందా? మీరు ఫస్ట్ మీరు కాల్ చేసుడుతోనే రండి అనుకుంటా ఒక 5 minutes ఫోటో కన్నా కూర్చోండి అని అంటది. ఇంకా మేడం ఇప్పుడు నార్మల్ గా మా పనులు చేసేటోళ్ళని కూడా వదిలిపెట్టి రమ్మని అప్పుడు మేము మా పర్సనల్ వర్క్ చేసుకున్న విండోస్ కి స్టీల్ ఉంటాయి సార్, వాటిని స్టిక్ తో కొట్టుకుంటా మీరు బయటికి రండి, మీరు ఫోటో తీయడానికి ఏమైనా వేసుకోండి అంటే ఫోటో కోసం నువ్వు రమ్మన్నప్పుడు మరి వాళ్ళ స్టడీస్ ఎట్లున్నాయో నువ్వు తెలుసుకోలేవా? వార్డెన్ అన్నప్పుడు దేనికి? పిల్లలు స్టడీ అవర్కి కూర్చురా, పిల్లలు కరెక్ట్ టైంకి అన్ని వేస్తురా అని చూసుకోవడానికే కదా. ఓకే, అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే గత కొద్ది రోజులుగా కూడా అనేక సమస్యలు కూడా ఎదుర్కొంటున్నామని చెప్పి అంటున్నారు. సమస్యలు ఇక మేము భరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడే మాకు తెలిసినటువంటి వాళ్ళతో ఒక ఎవిడెన్స్ కోసం మేము ఫోన్ తెప్పించామన్నటువంటి ఒక సూచనలు కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా తాము ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇంటి దగ్గర ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అనేక ఇబ్బందులు అంతకంటే ఎక్కువగా మేము ఫేస్ చేస్తున్నామన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళు వ్యక్తం అవుతుంది. ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఈ సమస్య వెళ్ళింది. సమస్యను కూడా తొందరగా సార్ట్అవుట్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎస్ఓలు కూడా కొంతమంది సర్వశిక్ష అభియాన్కి సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా కొంతమంది ఉన్నారు. అటువంటి అంటే పర్యవేక్షణ లోపం కూడా కొంత కనిపించినట్టుగానే మనకు కనిపిస్తుంది. కొంతమంది విద్యార్థులు కూడా మనతో ఉన్నారు. ఒక్కసారి ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఎందుకంటే దీనిపై స్పందిస్తున్నారు. ఎందుకంటే విద్యా దదాది వినయం అంటున్నారు, కానీ ఆ విద్య లేనప్పుడు ఇక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి? మేము ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళ విద్యా విషయానికి వచ్చేసరికి అనేక సమస్యలు విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. అందులో మహిళా విద్యార్థులను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా మనం చెప్పనలవి కానీ, ఎందుకంటే అవి బయటికి చెప్పుకోలేని సమస్యలు కూడా ఎన్నో ఉంటాయి. కాబట్టి మేము ఫోన్లు తెప్పించుకొని కూడా మా సమస్యలు మా బంధువులు తెప్పించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నాయకులు మీరు చెప్పండి, అసలు ఎట్లాంటి పరిస్థితులు మీ దృష్టికి వచ్చాయి? దీనిపైన ఎట్లాంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది? విద్యార్థులకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నాణ్యమైన విద్య అందుతుందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు పాఠశాలలో కూడా భోజనాలకు సంబంధించి కూడా అనేక సమస్యలు, ఫుడ్ పాయిజన్ లాంటివి కూడా గత కొద్ది రోజులుగా ఇక్కడ అన్ని గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఎట్లా ఉందని భావిస్తున్నారు మీరు? ఇప్పుడు అమ్మాయిలు చెప్పినట్టయితే వీళ్ళతో వాటర్ క్యాన్స్ మోపియడం, వాళ్ళు చేసేది ఏంటి? చదువుకోవాలి, వెళ్ళిపోవాలి, పోయి అన్నం తినాలి. వాళ్ళ ఫుడ్ కోసం రిజిస్టర్ లో ఉన్నటువంటి అటెండెన్స్ వేయడం కానీ, లేనటువంటి పిల్లలకు ఎక్కువ అటెండెన్స్ వేసి ఫుడ్ తీయడం కానీ, ఇది చాలా తప్పు. వాళ్ళతో వర్క్ చేయడం అనేది కూడా తప్పు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన సమస్యలు వంటి వీళ్ళు చెప్పేది ఎలా ఉందంటే, వీళ్ళు చెప్పే సమస్యలు చేయబట్టి వార్డెన్ ఉండడం అయితే వద్దు అనేది నేను కూడా చెప్తున్నా. వీళ్ళు లెటర్ రాశారు. లెటర్ ఎంఈఓ డిఈఓ గారు దాన్ని ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవాలని నేను స్పందించడం జరుగుతుంది. అలాగే తీసుకోకపోతే మా ఏబీవీపీ తరపు నుంచి మేము కూడా పెద్ద ఎత్తున నిరసన చేయాలని మేము టార్గెట్ డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, అసలు నిజంగా విద్యార్థులకు సంబంధించినటువంటి నాణ్యమైన, ఎందుకంటే ప్రతిరోజు ఇయర్ డెవలప్ కావాలి. కొత్త ప్రభుత్వం కూడా అధికారంలో వచ్చినటువంటి నేపథ్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఏ ఉదాసీనత కూడా వివరించేది లేదని అటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఖరాఖండిగా చెప్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తే రేపు భవిష్యత్తుకు పునాది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కటి నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. దీనిపై నిజంగా అట్లాంటి విద్య లేనప్పుడు ఎట్లాంటి సమస్యలకు పరిష్కారం మీరు ఆలోచించదలుచుకున్నారు ఏబీవీ ఆర్గనైజేషన్ తరఫు నుండి? గతంలో జరిగిన వాటిని చూసైనా ఇప్పుడు మనం కొద్దిగా అనుకోవాలి. ఇప్పుడు దానికి అట్లా అయినా కూడా ఇంకా కొన్ని హాస్టళ్లలో ఇంకా కొన్ని తెలుస్తానే కొన్ని తెలుస్తలేవు. వాటి గురించి కరెక్ట్ తెలుసుకొని వాళ్ళకి కరెక్ట్ సొల్యూషన్ చేయాలని మేము ఏబీవీపీ తరఫున మేము కోరుతున్నాం. ఓకే, అయితే ఇప్పటికైతే ఇక్కడ ఈ నర్మేట మండలంలోని బాలికల వసతి గృహము ఇక్కడ దాదాపు ఏంటంటే 10th క్లాస్ పిల్లలు, 9th క్లాస్ పిల్లలు, అలాగే ఇంటర్మీడియట్ పిల్లలు కూడా ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడే ఉండి పక్కనే కాలేజీలో అలాగే స్కూళ్ళలో విద్యను అభ్యసిస్తున్నారు. అన్నీ ఉన్నా కానీ తమకు ఒక మంచి వాతావరణము లేకపోవడము, అంటే ప్రెమిసెస్ బాగానే ఉన్నాయి కానీ మాతో ఉండేటువంటి మానవ సంబంధాలే సరిగా లేనటువంటి పరిస్థితి. తల్లిలాగా చూసుకోవాల్సినటువంటి వార్డునే తమ పాలిట ఒక కర్కశంగా వ్యవహరిస్తుంది అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం విద్యార్థుల్లో కనిపిస్తుంది. ఆ ఆందోళన గత కొద్ది నెలలుగా జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు
లోపల కుమిలిపోయి చివరికి విధులేని పరిస్థితుల్లో బయటికి రావాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయన్నటువంటి ఒక విషయాలు మాత్రం ఇక్కడ ఏదైతే చర్యలు ఎవరైతే వార్డెన్ ఉన్నారో తమపై కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాకు ఆ వార్డెన్ మాత్రం వద్దు, ఒకవేళ తను గనక ఇక్కడ ఉండి అధికారులు ఏమైనా ఉదాసీనత ప్రదర్శిస్తే మాత్రం తాము మూకుమ్మడిగా ఈ హాస్టల్ నుంచి వెళ్ళిపోతామన్నటువంటి ఒక ఆందోళన మాత్రం విద్యార్థులు ముక్త కంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. నర్మేట గురుకుల బాలికల విద్యాలయం నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.